హలో నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ పవర్ బై ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం డే 2 క్లాస్లో పవర్ బై ఇన్స్టాలేషన్ అండ్ ఇంటర్ఫేస్ గురించి కంప్లీట్గా చూద్దామండి. ఫస్ట్ మనం పవర్ బై డెస్క్టాప్ని ఎలా డౌన్లోడ్ చేస్తారో చూద్దాం. అదేమీ లేదండి, పెద్ద కష్టం కాదు. గూగుల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ డౌన్లోడ్ అని కొట్టి సెర్చ్ చేస్తే మీకు వస్తాయండి. ఇలా కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు కూడా పవర్ బై అనేది మైక్రోసాఫ్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి. చూసారా, ఇది మైక్రోసాఫ్ట్ గిట్హబ్ నుంచి ఉంది. సో గిట్హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవద్దండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ పవర్ బై డెస్క్టాప్ ఫ్రమ్ అఫీషియల్ అని ఉంది కదా, అక్కడ జస్ట్ క్లిక్ చేయండి ఒకసారి, అంతే సరిపోద్ది. సో సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గర ఇంగ్లీష్ అని టైప్ చేస్తారండి. అండ్ బై డిఫాల్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. తర్వాత డౌన్లోడ్ అని ధర డౌన్లోడ్ చేస్తే సరిపోద్దండి. చూసారా, డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయిపోద్దండి. ఎక్కువసేపు ఉంటుంది, ఒక 5 నిమిషాలు ఉంటుందండి అంతే. అంటే మీరు మీ ప్రొసెసర్ బట్టి, మీ ప్రొసెసర్ యొక్క స్పీడ్ బట్టి ఉంటుందండి, డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మీ రామ్ యొక్క మెమరీ బట్టి ఉంటుందండి. మీ హార్డ్ డిస్క్ అంత కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుందండి, ఆ స్పీడ్లో అవుతుందండి. ఒకవేళ మెమరీ మీకు ఎక్కువ ఉంటే చాలా తక్కువ టైంలోనే అయిపోద్దండి. ఒక 4 minutes 3 minutes అవుతుంది మ్యాక్సిమం. దాని లోపల కంప్లీట్ అయిపోద్దండి. ఇచ్చాడు 4 minutes అని ఇచ్చాడు, 1 minute అని వచ్చింది. అంటే 4 minutes కూడా తీసుకోవట్లేదు అనమాట. 4 minutes అంటుంది, అప్రాక్సిమేట్ చెప్తుంది కానీ 1 minute అంటుంది. ఇప్పుడు 1 minute కూడా తీసుకోదండి, డౌన్లోడ్ అయిపోతుంది. 56 వచ్చింది, 57 55 అయిపోతుంది. చూసారా, స్పీడ్ అవుతుంది. ఇప్పుడు 50 47 44 45 46 అంటే మనం మనసులో లెక్క పెట్టిన దాంట్లోనే స్పీడ్ ఇది రన్ అవుతుంది. మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఇంద క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను, అది అలా సేవ్ అయ్యిందండి అంతే. అంటే మనం ఇది ఓపెన్ చేస్తున్నానండి, మీకు లైవ్గా చూసినట్టు ఉంటుంది కదా. వన్స్ డౌన్లోడ్ అయిపోతే ఓపెన్ చేస్తానండి. అండ్ ఎక్కువసేపు పట్టదు, 12 seconds ఉంది. 10 11 9 8 7 6 5 4 3 2 1 0 అయిపోయిందండి. ఇలా డౌన్లోడ్ చేస్తానండి. సో ఓపెన్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తానండి. ఒక ఫోల్డర్ అవుతుంది, అంటే అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో అది ఓపెన్ అవుతుంది ఆ ఫైల్. పవర్ బై సెటప్ ఇన్ 64 అని ఉంది కదా, దీని మీద క్లిక్. అంటే నా ప్రాసెస్ 64 స్పీడ్ కాబట్టి 64 అంటే నొక్కనండి. స్టార్టింగ్లో మనకి ప్రాసెస్ స్పీడ్ ఇస్తాడనమాట. ఒకవేళ మీది 3280 అంత ఉంటే అది మీరు క్లిక్ చేయాలి అండి. అంటే నేను నెక్స్ట్కి వెళ్ళిపోయాను కాబట్టి స్పీడ్ అయిపోయిందండి. అంటే మీకు అందులో కూడా చెప్పొచ్చు అనమాట. అంటే నాది 64 కాబట్టి 64 దట్ బై డిఫాల్ట్ అది టిక్ మార్క్ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ చేస్తానండి. మీరు అది చూసుకోవాలండి. ఇది క్లోజ్ చేయమంటుందండి, ఎర్రర్ వచ్చింది. సో క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇలా ఎప్పుడు వచ్చిన నెక్స్ట్ నొట్ చేయాలండి. రిపేర్, ఓకే. రిపేర్ అవుతుందండి. అంటే మీకు ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ అయిపోద్దండి, ఎర్రర్స్. అంటే మీకు ఏదైనా వైరస్ అనేది ఉంటే అది పోతుందండి. అంటే నేను మంచిదని, ఎందుకంటే మంచిదని రిపేర్ చేస్తానండి. మీకు ఒకవేళ ఏదైనా ఇన్స్టాలేషన్ ఏదైనా లోపం ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు కామెంట్ చేసి అడగండి, నేను వెంటనే మీరు కనెక్ట్ అవుతానండి. అంటే మీ నెంబర్ తీసుకున్నా లేకపోతే జూమ్లోనే కనెక్ట్ అవుతానండి, అంటే మీకు క్లారిఫై ఇస్తానండి. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా అడగండి, పర్లేదు. అంటే ఇప్పుడు వచ్చిన డౌట్స్ అనే కాదు, మీరు స్టార్టింగ్ పవర్ బై నుంచి స్టార్ట్ చేసిన కదా, ఆ క్లాస్ నుంచి ఏ డౌట్స్ అడిగినా మీరు చెప్పేస్తానండి.
మీరు కామెంట్ చేసి అడగండి చాలు. ఓకే, అయిపోతుందండి, ఒక్క నిమిషం అండి. సో అయిపోయిందండి, ఫినిష్ చేస్తాం, అయిపోయిందని వచ్చింది. ఇప్పుడు మనం డెస్క్టాప్ దట్ ఉన్నప్పుడు క్లిక్ చేసాం కదా, యాడ్ షార్ట్ కట్ అని, షార్ట్ కట్ క్రియేట్ అయిపోయిందండి. సో మీరు డబల్ క్లిక్ చేస్తే చాలండి, నేను క్లిక్ చేస్తాను ఆల్రెడీ, సో ఓపెన్ అయిపోతుందండి. అంటే ఇందట ఆల్రెడీ ఓపెన్ చేస్తాం. అయ్యో పోయిందా, ఏం ప్రాబ్లం లేదు. మనం నొట్టిన వెంటనే ఇలా మైక్రోసాఫ్ట్ అని వచ్చి ఐకాన్ చూపిస్తుంది, అంతే, ఓపెన్ అవుతుందండి. ఒక నిమిషం అండి. సో ఓపెన్ అయిపోయిందండి. ఇలా అంటే మనం స్టార్టింగ్లో ఉన్నాం కదా, కాబట్టి మనకి ఎటువంటి వ్యూస్ కానీ ఏది క్రియేట్ చేయలేదని చూపిస్తుందండి. యూ హావ్ క్రియేటెడ్ బ్యూటీ, ఇప్పటిదా మనం ఎటువంటి కంటెంట్ అని క్రియేట్ చేయలేదు, నెక్స్ట్ దాని వ్యూస్ కూడా చేయలేదు అనమాట. అందుకు మన ఇలా వచ్చిందండి. సో మన బ్లాంక్ రిపోర్ట్ ఫస్ట్ ఓపెన్ చేస్తామండి. ఇలా ఓపెన్ చేసిన కదా, ఇప్పుడు నేను డేటా ఎలా ఇంపోర్ట్ చేయాలో చెప్తానండి. మనం శాంపిల్ డేటా తీసుకోండి, అంటే యూజ్ శాంపిల్ డేటా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నానండి. లోడ్ శాంపిల్ డేటా క్లిక్ చేశాను, లోడ్ అయిపోతుందండి. ఒక నిమిషం. ఇక్కడ టిక్ మార్క్ చేయండి, ఎందుకంటే అది మాత్రం లోడ్ అవుతుంది, టిక్ మార్క్ చేసింది మాత్రమే. సో ఫైనాన్షియల్స్ అని వచ్చిందా, ఫైనాన్షియల్స్ టిక్ చేసిన తర్వాత ఇది వచ్చింది. ఒకవేళ టిక్ మార్క్ లేదనుకోండి, అది పోతుందండి. కాబట్టి టిక్ మార్క్ చేశాను, షీట్ 1 కూడా టిక్ మార్క్ చేశాను అనమాట. షీట్ 1 అంటే షీట్ వన్లో ఈ డేటా ఉంది, సో ఇది లోడ్ చేస్తుంది అనమాట. ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్ళండి. సో ఇది పవర్ ప్లే ఎడిటర్ అండి, ఓపెన్ అయింది. మీరు ఏంటంటే ఫస్ట్ పవర్ ప్లే ఎడిటర్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక కాలం చూడాలండి, అంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా చూస్తారు. ఎర్రర్స్ ఉన్నాయా లేవో ఎలా తెలుసుకోవాలంటే, జస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఒక గ్రీన్ లైన్ వచ్చింది కదా, ఇది కంప్లీట్ 100% ఉంటేనే మనకి ఎర్రర్ లేనట్టు అండి, అప్పుడు మనం లోడ్ చేసి వచ్చండి. ఇది చూడండి, ఇది కూడా ఫుల్ ఉంది, ఈ థర్డ్ కాలం కూడా ఫుల్ ఉంది, ఎట్లా కాలమ్స్ బ్రేక్ అవ్వలేదు కదా. అసలు ఎలా మీరు రెఫర్ చేసండి, ఎంతసేపు పట్టదు ఇది, మనకి అవసరం లేని కాలం డిలీట్ చేసి వచ్చండి. చూడండి, నెక్స్ట్ డేటా టైప్ అని, ఈ డేటా టైప్ అండి 1 2 3 కానీ లేకపోతే క్యాలెండర్ షేప్లో ఉంది. నెక్స్ట్ 1.2 సేల్స్ అని డెసిమల్లో ఉండాలి, అంటే కొన్నిసార్లు ₹10 కూడా వస్తాయి కదా. చూడండి 3,187.5 అని ఉంది. సో కాబట్టి మన డెసిమల్స్లో కూడా ఉంది కాబట్టి 1.2 అని డెసిమల్స్లో కూడా డెసిమల్ నెంబర్ కూడా మనం క్లిక్ చేస్తామండి. అలా మీరు ప్రతిదీ చూసుకోవాలండి. క్యాలెండర్ డేట్ అనేది క్యాలెండర్లో ఉండాలి కాబట్టి క్యాలెండర్ ఏమి ఉండాలండి. డేట్ అని చేశాను, డేట్ అని క్లిక్ చేస్తే క్యాలెండర్ అండి. డేట్ అని క్లిక్ చేయొచ్చు, లేదా డేటా టైం కొన్నిటికి టైం కూడా కావాల్సి ఉన్నప్పుడు మనం ఏంటంటే డేటా టైం చేస్తే టైం కూడా చూపిస్తుంది. మనకి ఇక్కడ డేటే కావాలి, డేటా అవసరం కూడా డేట్ చేస్తే చాలండి. మంత్ నంబర్ అంటే ఇది మనకి న్యూమరికల్స్లో వస్తాయి కదా, అంటే 1 2 3 4 5 6 అలా వస్తాయి కాబట్టి దీన్ని హోల్ నెంబర్లో ఉంచితే చాలండి. హోల్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్స్లో వస్తే చాలండి. మంత్ నేమ్ ఏంటి ఏబీసీలో ఉండాలి కదా, ఆల్ఫాబెట్స్లో ఉండాలి కాబట్టి ఏబీసీలో ఉందండి. 1 2 3 అంటే ఇది హోల్ నెంబర్ అనమాట. ఇయర్ అనేది మనకి ఇప్పుడు హోల్ నెంబర్లోనే ఉంటుంది, హోల్ నెంబర్ చేస్తామండి. ప్రాఫిట్ డెసిమల్స్లో ఉండే చెప్పాను కదా. నెక్స్ట్ సిఓజిఎస్ కూడా డెసిమల్లో ఉండాలి, అంటే మీరు వన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోద్దండి ఏది డెసిమల్స్లో ఉండే ఏది. మంచి పవర్ బై అనేది ఏంటంటే బై డిఫాల్ట్ అది కొన్ని న్యాచురల్గా తీసుకుంటుందండి. సో మనం ప్రాబ్లం ఎదుర్కొని వస్తే చూసుకోవడం మంచిది అనమాట.
అంటే కొన్నిసార్లు తప్పుడు తీసుకోవచ్చు కదా అని. ఇది 1 డెసిమల్లో ఉంది. డిస్కౌంట్స్ డెసిమల్లో ఉండాలండి. అంటే మనకి ఇప్పుడు రేట్లు అనేవి మాత్రం డెసిమల్లో తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే కొన్నిసార్లు అంటే ఎప్పుడు రౌండ్ ఫిగర్లోనే ఉంటుందని గ్యారంటీ లేదు కదా, కొన్నిసార్లు రూ. 10 పావలాలు కూడా ఉంటాయి అన్నమాట. అటువంటి టైంలో మంచి డెసిమల్స్ తీసుకునేటప్పుడు డెసిమల్స్ తీసుకుంటే న్యాచురల్ నంబర్స్ కూడా అది ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి డెసిమల్స్ తీసుకోవాలండి. సేల్స్ అనేది డెసిమల్లో తీసుకోవాలి. సేల్ ప్రైస్ ఇప్పుడు ఇది న్యూమరికల్స్లో తెచ్చుకోవాలండి. సేల్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకి డెసిమల్లో లేదండి. ఎందుకంటే మనకి బై డిఫాల్ట్గా పవర్ బై ఏం చేస్తుందంటే సేల్స్లో చూస్తుంటుందండి అన్ని. అంటే ఎక్కడ డెసిమల్లో లేదు కాబట్టి డెసిమల్లో తీసుకోలేదు అనమాట. ఇంకా అంటే 1 2 3 అంటే న్యూమరికల్ నెంబర్స్లో తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి న్యూమరికల్లో తీస్తుందండి అంతే. ఇంకా మనం చూస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ డెసిమల్లో ఉంటే చాలు. యూనిట్స్ డెసిమల్లో ఉండాలండి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ 1 2 3 అంటే హోల్ నెంబర్స్ అండి. హోల్ నెంబర్స్లో ఉండాలి. ఇది డెసిమల్లో ఉండాలి. డిస్కౌంట్ బ్యాండ్ అనేది మనకి ఆల్ఫాబెట్స్లో ఉండాలి కాబట్టి ఏబిసి అని ఉంది. మీకు డౌట్ అయితే ఇలా చూసుకోండి. హై, లో, మీడియం, నన్ అని వచ్చి నంబర్స్ అనేవి ఎక్కడ లేవు కదా. నంబర్స్ లేవు, ఆల్ఫాబెట్స్ మాత్రం ఉన్నాయి అన్నప్పుడు ఏబిసిలో తీసుకుంటే చాలు కదా. సో అంతే తీస్తుందండి. సో మీరు ఇది ఎలా లోడ్ చేస్తే చాలండి. కంట్రీ సరిపోయింది, సెగ్మెంట్ సరిపోయింది. అంటే సెగ్మెంట్ కూడా ఆల్ఫాబెట్స్లో ఉండాలి కదా, అలా కంట్రీ కూడా ఆల్ఫాబెట్స్లో ఉండాలి కాబట్టి తీస్తుంది. ప్రొడక్ట్ ఆల్ఫాబెట్స్లో ఉండాలి. డిస్కౌంట్ బ్యాండ్ ఆల్ఫాబెట్స్లో ఉండాలి. ఇందులో ఏమున్నాయి చూడండి. డిస్కౌంట్ బ్యాండ్లో నన్ను కాకుండా హైలో మీడియం అని ఉంది, నన్ను ఉంది. అంటే హై కానీ లో కానీ మీడియం కానీ వస్తే మనకి ఆల్ఫాబెట్స్లోనే వచ్చినట్టు కదా. హెచ్, ఇది ఎల్, ఇది ఎమ్ కదా. ఆల్ఫాబెట్స్లో ఉండాలి కాబట్టి ఆల్ఫాబెట్స్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మొత్తం ఆల్ఫాబెట్స్లో ఉంది కాబట్టి ఇది మీరు ఆల్ఫాబెట్స్లో తీసినా చాలండి. సో మీరు ఇది ఎలా క్లోజ్ అండ్ అప్లై చేస్తే చాలండి, అప్లై అయిపోద్ది. లోడ్ అవుతుందండి, ఒక నిమిషం లోడ్ అయిపోతుంది. Working on it. సో ఇప్పుడు బార్బోలో డేటాను లోడ్ అయిపోయిందండి. చూడండి, ఫైనాన్షియల్ షీట్ 1 మీ రైట్ సైడ్లో చూస్తే తెలుస్తుందండి. డేటా కింద ఫైనాన్షియల్ లోడ్ అయింది. అలానే షీట్ 1 అంటే షీట్ 1 పేరేం పెట్టలేదు, షీట్ 1 అని వచ్చిందండి. ఈ డేటా కూడా లోడ్ అయింది అనమాట. సో ఇది విజువలైజేషన్ ప్యానల్ అండి. మనం ఎటువంటి విజువల్స్ రావాలో క్లిక్ చేస్తే చాలండి, జస్ట్ చూపిస్తుంది. ఇది ఫిల్టర్స్ అయితే ఇప్పుడు అవసరం లేదండి కాబట్టి మనం క్లోజ్ చేసి బెటర్ అండి. సో మనం ఫస్ట్ ఏంటంటే డెస్క్టాప్, మైక్రోసాఫ్ట్ పవర్ బై డెస్క్టాప్లో ఫస్ట్ మనం ఒక్కొక్క ఆప్షన్స్ ఏంటి ఉన్నాయో తెలుసుకుంటే చాలండి. ఫస్ట్ తెలుసుకుందామండి. ఫైల్లోకి వెళ్తే నేను ఫస్ట్ ఏం చేశానంటే ఫైల్లోకి వెళ్ళానండి. ఫైల్లోకి వెళ్తే మీకు హోమ్, ఓపెన్, సేవ్ యాజ్, షేర్, గెట్ డేటా, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, పబ్లిష్. ఆల్రెడీ ఓపెన్ అంటే మనం ఆల్రెడీ ఉన్నదాన్ని ఓపెన్ చేసుకోవచ్చండి. ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేస్తే సరిపోతుంది. సేవ్ యాజ్ అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఈ ఫైలు మనం రేపు చేద్దాం, ఈ రోజు ఆపేద్దాం అన్నప్పుడు సేవ్ చేస్తే చాలండి, సేవ్ యాజ్ నొక్కేయడమే. నెక్స్ట్ షేర్ అంటే మనం ఎవరికైనా షేర్ చేస్తే షేర్ చేయొచ్చండి. అంటే అది ఒక లింక్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది షేర్ చేసినప్పుడు. ఆ లింక్ మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించాలంటే వాళ్ళ కాంటాక్ట్కి పంపించవచ్చండి. అంటే ఫర్ సపోజ్
వాట్సాప్లో కావాలంటుండే మన మేనేజర్ వాట్సాప్లో ఉన్నాడు అనుకోండి, మనం ఏంటంటే షేర్ చెల్లి ఒక లింక్ వాడు ఇస్తాడండి. అంటే ఇక్కడ మన ఈమెయిల్ నొక్కిన తర్వాత కంటిన్యూ చేస్తే మనకి ఒక చూపిస్తాను మీకు. నా సత్యరూప 04 అనమాట నాది. కంటిన్యూ చేస్తాలండి. మైక్రోసాఫ్ట్ యూజ్ క్రెడెన్షియల్స్ ఉంటే దాన్ని సైన్ ఇన్ చేయడం అంతేనండి. సైన్ ఇన్ చేసి నెక్స్ట్కి వెళ్ళి, అంటే నాది గుర్తులేదు యూజర్ నేమ్ పాస్వర్డ్. సో నెక్స్ట్కి వెళ్ళి పాస్వర్డ్ టైప్ చేసి దాని నెక్స్ట్కి వెళ్తే అప్పుడు మనకి డైరెక్ట్ లాగిన్ అయిపోద్దండి. అప్పుడు మనం షేర్ చేసుకోవచ్చండి ఎవరు కావాలంటే వాళ్ళకి. అంటే నేను రిపోర్ట్ ఏం తయారు చేయలేదు కదా, అందుకే షేర్ చేయట్లేదు. రిపోర్ట్ ఒకవేళ మీరు తయారు చేసిన తర్వాత ఎవరికి షేర్ చేయాలని షేర్ చేయొచ్చండి అలాగా. ఇంకే ఆప్షన్స్ ఉన్నాయి. షేర్ ఉంది. గెట్ డేటా అంటే మనం గెట్ డేటా ఏదైనా డేటా తీసుకుందాం అంటే కంప్యూటర్లో ఉంటే గెట్ డేటా ప్రెస్ చేస్తే చాలండి. ఎక్సెల్ లేకపోతే పవర్ బై సిమెంటిక్ మోడల్స్ డేటా ఫ్లోస్ ఇవన్నీ అడుగుతుందండి. అంటే ఇందులో మోర్ దెన్ 200 అలా ఉంటాయండి. అన్ని ఇంటర్నల్ సోర్స్ నుంచి అది మనం డేటా తీసుకోవచ్చు పవర్ బిఐలోనే. చూడండి ఇక్కడ మోర్ దెన్ చాలా రకాలు ఉంటాయి. మిని అట్లీస్ట్ చూడండి మన పీడిఎఫ్ నుంచి కూడా డౌన్లోడ్ డేటా తీసుకోవచ్చు. అలానే టెక్స్ట్ సిఎస్వి వర్క్ బుక్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ సిఎస్వి నుంచి తీసుకోవచ్చు. అలానే ఎక్స్ఎంఎల్ నుంచి తీసుకోవచ్చు. జేసన్ నుంచి తీసుకోవచ్చు. అలానే ఫోల్డర్ ఏదైనా ఉంటే ఫోల్డర్ డైరెక్ట్ ఫోల్డర్లో 3 ఫైల్స్ 4 ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఫోల్డర్ నుంచి అలా తీసుకుంటే సరే అది మొత్తం ఫోల్డర్ మొత్తం చూపిస్తుంది అండి. ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయి అన్నీ చూపించేస్తుంది. పీడిఎఫ్ రావని పీడిఎఫ్ చెప్పాను కదా. నెక్స్ట్ పార్క్ క్యూట్ అంటే అదో రకమైన ఫోల్డర్ నేమ్ అండి, సేమ్ పీడిఎఫ్ లాగే పార్క్ క్యూట్ అనమాట. షేర్ పాయింట్ ఫోల్డర్, ఏమైనా షేర్ పాయింట్ నుంచి ఫోల్డర్ మనం అందులో నుంచి డేటా తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి. అలానే ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ నుంచి తీసుకోవచ్చు. అలానే యాక్సెస్ డేటాబేసు, సర్వర్ అనాలిసిస్ సర్వీస్ డేటాబేసు, ఆర్కిల్ డేటాబేసు, నెక్స్ట్ ఐబిఎం DB2 డేటాబేసు, ఐబిఎం ఇన్ఫార్మిక్స్ డేటాబేస్ నుంచి తీసుకోవచ్చు. అలానే ఐబిఎం నెటిజా నుంచి తీసుకోవచ్చండి. అలానే MySQL డేటాబేస్ నుంచి తీసుకోవచ్చండి. పోస్ట్ జిఆర్ఈ SQL డేటాబేసు, ద సైబేస్ డేటాబేసు, ద టెరాడా డేటాబేసు, SAP HANA డేటాబేసు, అలానే SAP బిజినెస్ వేర్ హౌస్ అప్లికేషన్ సర్వర్ నుంచి తీసుకోవచ్చు. అలానే అమెజాన్ రెడ్షిఫ్ట్ నుంచి తీసుకోవచ్చు. గూగుల్ బిట్క్వెరీ నుంచి తీసుకోవచ్చు. ఇవన్నీ డేటాబేస్ అండి ఇవి. అలా ఒక 200 మోర్ దెన్ 200 ఉంటాయండి ఎస్ పవర్ బిఐలోనే. సో తీసుకోవచ్చండి, ఏమైనా తీసుకోవచ్చు. సో మనం మినిమం బేసిక్ లెవెల్ ఉన్నాడు కాబట్టి టెక్స్ట్ ఎక్సెల్ ఉంటే చాలండి. ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి డెట్ డేటా ఎక్సెల్ రన్ చేస్తున్నాను. అలా ఏది కావాలి ఏ ఎక్సెల్ ఉందో అది చూడండి. ఈ ఎక్సెల్ ఇది ఉంది, ఇది శాంపిల్ డేటా అని ఉంది. ఇది జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే లోడ్ అయిపోద్దండి, పెద్ద కష్టం కాదు. సో అలా లోడ్ చేస్తామండి మీరు ఎక్సెల్. అంటే నేను ఆల్రెడీ డేటా లోడ్ చేస్తుంటుంది అందట. సో అదనమాట చూపిస్తుంది అది. ఇది అసలు మీ డెస్క్టాప్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి దేని ఉపయోగపడితే ఒకసారి టెస్ట్ చేస్తాం, మీకు తెలుస్తుంది. అంటే చెప్పి వచ్చి అని చెప్పడం కన్నా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి మీకు చెప్తానండి. పబ్లిష్ అంటే మనం రిపోర్ట్ చేసిన తర్వాత ఎవరికైనా పబ్లిష్ చేయాలంటే పబ్లిష్ చేయాలితే చాలండి. పబ్లిష్ వెళ్ళిన తర్వాత వాళ్ళ మెయిల్ ఐడి ఇవన్నీ టైప్ చేయాలండి. టైప్ చేస్తే మన రిపోర్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా కంపెనీస్లో ఏంటంటే మనం వర్క్ చేస్తాం కదా, లాస్ట్లో పబ్లిష్ చేస్తామండి మన మేనేజర్కి. మన వర్క్ చూడాలంటే మనం లాస్ట్లో పబ్లిష్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చామంటారు, వాళ్ళకి వెళ్ళిపోద్దండి. జస్ట్ ఫోన్ చేసి పబ్లిష్ చేస్తానని చెప్పేసి సరిపోద్దండి. అంతేనండి ఇక్కడ పని.
అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ చెప్తాను కదా, నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అంటే సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇన్సర్ట్లోకి వెళ్తే న్యూ పేజ్ స్టార్ట్, న్యూ పేజ్ స్టైల్ ఉంటుంది. ఇంకో రిపోర్ట్, ఇంకో పేజ్ ఓపెన్ అవుతుందండి. న్యూ పేజ్ అంటే న్యూ విజువల్ అంటే కొత్త విజువల్ మీకు ఓపెన్ అవుద్ది ఇక్కడ. మోర్ విజువల్స్ అంటే మీరు ఏ విజువల్స్ ఇంకా ఎక్కువ విజువల్స్ కావాలి అన్నప్పుడు మోర్ విజువల్స్ వెళ్తారండి. ఏదైనా మీ డెస్క్టాప్లో మీరు విజువల్స్ ఉన్నాయి అంటే దాన్ని ఇంపోర్ట్ చేస్తారంటే మీరు ఇలా చేస్తామండి. మోర్ విజువల్స్కి వెళ్ళి ఇవన్నీ ఓపెన్ చేస్తామండి. మనం ఏదో ఏ విజువల్ రావాలంటే క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇందులో లోడ్ అయిపోద్దండి. కీ ఇన్సెట్ అంటే ఇది ఒక విజువల్ అండి. ఇది మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. కీ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకు కావాల్సిన డేటా మనం ఎలా చూపించాలనుకుంటున్నామో అలా చూపించుకోవచ్చండి. సేమ్ ఇప్పుడు డికంపోజిషన్ ట్రీ అంటే ఇదో రకం విజువల్ అనమాట. ఇది మీరు జస్ట్ క్లిక్ చేస్తే దానికి సంబంధించి విజువల్ వస్తుందండి. చూసారా, వచ్చింది. ఇప్పుడు మీరు ఇలా చూపించి మీరు ఏదైనా ఇస్తే దాన్ని బట్టి డివైడ్ అవుద్దండి. ఈ పేజ్ నెట్ రిపోర్ట్, పేజ్ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ అంటే ఇది మీకు తర్వాత చెప్తానండి. ఇది ఏం చేయలేదు ఏంటి అంటే ప్రస్తుతం బేసిక్ లెవెల్ ఉన్నారు కాబట్టి మీకు ఇది అనవసరం అండి. ఇది మీకు చెప్పాను అనుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. దీనికి దానికి డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు చెప్పట్లేదండి. టెక్స్ట్ బాక్స్ అని తెలిసిందే మీకు. ఏదైనా టెక్స్ట్లో చేయాలంటే మీకు జస్ట్ నొక్కడమేనండి. హలో, చూసారా టైప్ అవుతుంది. హౌ ఆర్ యూ. సో ఇలా మీరు టైప్ చేసి వచ్చిన టెక్స్ట్ అయితే టెక్స్ట్ బాక్స్ అయిపోయింది. బటన్స్ అంటే ఏంటి అంటే మన లెఫ్ట్ యారో బట్ ఈ షేప్ మనకి డిస్ప్లే అవుద్దండి పవర్ బిల్ అంతే. చూసారా ఇది షేప్ అనేది వచ్చింది అంతే, అంతకుమించి ఇంకేం కాదనమాట. ఇది ఎప్పుడంటే ఉపయోగపడుతుంది, ఇది మనం రిపోర్ట్ అంతా చేసిన తర్వాత మనం ఇలా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మనకి ఇది పనికి వస్తుంది ఇది. సో దాంట్లో దీని పర్టికులర్ ఏం లేదండి, అంటే దీనికి ఉపయోగపడదని ఏం లేదు. మనకున్న రిపోర్ట్ బట్టి అనమాట, మన రిపోర్ట్ బట్టి ఇది పనికి వస్తుంది అంటే ఇది మనం యాడ్ చేసుకొని వచ్చండి. యాడ్ చేసుకొని మనకి ఇప్పుడు అవసరం లేనప్పుడు రిమూవ్ చేస్తున్నట్టు రిమూవ్ అలా చేసేవచ్చు. అన్ని రిమూవ్ చేసండి. ఇది రిమూవ్ చేస్తున్నాను. సో అంతేనండి. ఇన్సర్ట్లో ఏముంటుందని చెప్పాను. ఇన్సర్ట్లో క్రియేట్ విజువల్స్, టెక్స్ట్ బాక్స్ ఇవి యాడ్ చేయొచ్చండి విజువల్స్కి. లెఫ్ట్ సైడ్లో 3 ఇంపార్టెంట్ వ్యూస్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ 3 ఇంపార్టెంట్ వ్యూస్ ఉన్నాయి అనమాట. ఏంటంటే ఫస్ట్ రిపోర్ట్ వ్యూ, తర్వాత టేబుల్ వ్యూ, తర్వాత మోడల్ వ్యూ, ఇలా 3 రిపోర్ట్స్ ఉన్నాయండి. రిపోర్ట్ వ్యూలో డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాము. రిపోర్ట్ వ్యూలో అంటే ఏం లేదు, డాష్ బోర్డ్ క్రియేట్ చేయడానికి ఇది అండి. మనం ఇక్కడ ఏది క్రియేట్ చేసినా రిపోర్ట్ వ్యూలో సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇదేంటి టేబుల్ వ్యూ కదా, టేబుల్ వ్యూ అంటే మనం ఇంపోర్ట్ చేసిన టేబుల్ అండి ఇక్కడ చూపిస్తుంది అంతే. నెక్స్ట్ మోడల్ వ్యూ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏదైనా కనెక్ట్ చేయాలనుకోండి ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట.
చూడండి మన డేటా పవర్ బిఐలో సక్సెస్ఫుల్ వచ్చింది కదా. ఇది మన డే 2 క్లాస్లో పవర్ బిఐ ఇన్స్టాల్ చేసామండి. పవర్ బిఐలో ఇప్పుడు క్లాస్ 2లో మనం ఏం చేసామంటే పవర్ బిఐ ఇన్స్టాల్ చేసాం, ఇంటర్ఫేస్ అర్థం చేస్తున్నాం, శాంపుల్ డేటా ఇంపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో విజువల్స్ అండ్ చార్ట్స్ క్రియేట్ చేద్దాం, ఎలా క్రియేట్ చేయాలో చెప్తానండి మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం క్లాసెస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవరీవన్. దట్స్ ఆల్.